నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. సోదరులారా, మన భారతదేశంలో ఆంధ్రదేశం ఒక భాగం. ఇక్కడ కేరళ తరహాలో విద్యార్థులు ఎక్కువ. ఒకప్పటికి ఇప్పటికి విద్యార్థులు పెరిగారు. ఒకప్పుడు ఇంటర్మీడియట్, మెట్రికులేషన్, ఎస్ఎల్సి, ఇంటర్మీడియట్కి ముందు 10th ఆ రోజుల్లో మెట్రికులేషన్ ఉండేది. 10th క్లాస్కి ముందు మెట్రికులేషన్ కింద ఉండేది. మెట్రికులేషన్ కాకుండా ఎస్ఎల్సి వచ్చింది 10th క్లాస్. ఇంటర్మీడియట్కి ఎస్ఎల్సి. ఆ రోజుల్లో వేరు, ఈ రోజులకి వచ్చేటప్పుడు మారిపోతుంది అంతా. ఏంటయ్యా అంటే, సంవత్సరాల తరబడి పుస్తకాలు, అవే పుస్తకాలు. మా తమ్ముడు చదివాడు, మా అన్నయ్య చదివాడు, మా అన్నయ్య చదివింది, మా చెల్లి చదివింది, మా చెల్లి చదివింది, మా అక్క చదివింది, మా అక్క చదివింది, మా అన్నయ్య మా తమ్ముడు చదువుతున్నాడు అని అవే పుస్తకాలు, అవే సిలబస్ కానీ, పాఠం కానీ, క్వశ్చన్ కానీ, ఆన్సర్ కానీ ఏమీ మారే కావు. కానీ ఈ మధ్య 1947 నుండి దరిదాపుగా 1-2 సార్లు మారి ఉంటాయి సిలబస్లు అంతే. అయితే 2017 నుండి కొద్దిగా ఎన్సిఆర్టీ అని, సిబిఎస్ఈ అని, స్టేట్ సిలబస్ అని, ఇలాగా రకరకాలుగా సిలబస్లు పెడుతున్నారు. ఈ స్టేట్ సిలబస్లో ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ నాన్న గురించి ఓ పాఠం పెట్టేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు, రామారావు గురించి ఓ పాఠం పెట్టేస్తున్నాడు. లేదా జయలలిత, మన ఎంజీఆర్ గురించో లేదా ఎవరి గురించో ఓ పాఠం పెట్టేస్తున్నాడు. ఇది కాదు డెవలప్మెంట్ ఏంటి? సైన్స్, ఆధునికంగా సబ్జెక్టులు మారాల. సైన్స్ పరంగా దేశం అభివృద్ధి చెందుతుంది. చంద్రయాన్ 2 వచ్చింది, చంద్రయాన్ 3 వచ్చింది. అది అన్ని ఏంటి అనేది నేటి విద్యార్థులే రేపటి పౌరులు అన్నారు. కాబట్టి నేటి బాలలు, యువతరంతోనే మొత్తం ముడిపడి ఉంది. యువతరం లేకపోతే ఏమీ లేదు. ఇప్పుడు ఈవేళ చాలామంది విద్యార్థులు ఖండాంతరాలు వెళ్ళిపోతున్నారు, అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇక్కడ విద్య ఎంతవరకు అంతవరకే ఉంటుంది. కానీ ఫారిన్లో విద్య ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు దేశం కాని దేశం వెళ్ళి చదవాలంటే అక్కడ భాష రాదు, అక్కడ లాంగ్వేజ్ తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఫుడ్ సరిపడక ఇవన్నీ చేస్తున్నారు. అయినా సరే నేటి విద్యార్థులు ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళకి ఇక్కడ ఉన్న స్టాండర్డ్స్ చాలట్లా. ఈ పిచ్చి పాఠాలు పెట్టేసి, ఈ పిచ్చి పాఠాల్లో వాళ్ళకి మేధస్సు పెరగట్లా. అసలే మేధస్సు ఎక్కువ మనకి. అయితే కూడా ఈ మేధస్సుని ఇంక పెరగనివ్వకంటే అక్కడే మేకేసి, ఫర్ ఎగ్జాంపుల్ మన అమరావతి శివాలయం ఉంది. శివాలయం, శివుడు లింగాకారం పెరిగిపోతా ఉందంట. పైన ఒక అంతస్తులో ఉన్న శివాలయం 2వ అంతస్తుకు వచ్చేసిందంట. శివాలయం వస్తే ఇక అలా కాదని చెప్పి పైన నెత్తి మీద మేకు కొట్టారంట. ఎవరో చెప్పారంట, నెత్తి మీద మేకు కొడితే ఇంకా శివలింగం పెరగదు అని. అప్పుడు 2వ ఫ్లోర్లో శివలింగానికి స్లాబ్ వేసి శివలింగాన్ని పెట్టారు. ఆ టైపులో మన మేధస్సుని పెరగనివ్వకంట ఎంతసేపు కాంగ్రెస్కి ఓటై, కమ్యూనిస్ట్కి ఓటై, జెండా పట్టుకొని అలాగా స్టూడెంట్స్ని రకరకాలుగా రెవల్యూషన్లు ఇప్పుడైతే తగ్గినాయి. విద్యార్థికి రాజకీయాలు అవసరమా అనే డిబేట్లు పెట్టేవారు. ఈ ఎలక్షన్లు వస్తున్నాయంటే విద్యార్థులకు రాజకీయాలు అవసరమా అని డిబేట్లు పెట్టేవారు. ఈ డిబేట్లు పెట్టడం వల్ల కొంతమంది రౌడీ షీటర్లుగా మారిపోయి రాజకీయ నాయకులుగా మారి, ఆ రౌడీ షీటర్లు రంగులు మారి ఊసరవల్లిలాగా రకరకాలుగా మారిపోతున్నారు. ఈ ప్రభుత్వాలు గొప్ప చెప్పుకున్నాయి, పేరుకు మాత్రమే గొప్ప చెప్తున్నాయి. మేము ఫీజు రియంబర్స్మెంట్లు, ఫీజులు కడుతున్నాము, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, లేదంటే ఒక డాక్టరో
అవ్వాలంటే ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుంది. ఆ విషయం ఎవరికి తెలియదు. ఒక డాక్టర్ అవ్వాలంటే దరిదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది. నీకు కావాల్సిన సదుపాయాలు అన్నిటికీ నువ్వు ఫీజు కడుతున్నావు, కానీ నీకు తెలియకుండా గవర్నమెంట్ ఎంతో కడుతుంది. అలాగా డెవలప్మెంట్ అనేది సబ్జెక్టు సైన్స్ పరంగా ఇక నుండి 2026 నుండి ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి సబ్జెక్టు మారుద్దామని చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది పిల్లలు చదువుకి వాల్యూ లేకుండా చేసుకుంటున్నారు. ఆకతాయితనంగా టైం పాస్ చేసి అదే సిలబస్ కదా, మార్చిలో రాయొచ్చులే, మేలో ఇక నిండి ఆ పప్పులు కుదరవండి. సంవత్సరం 2 సంవత్సరాలకు సిలబస్ మారిపోతుంది. టెక్స్ట్ బుక్లు తల్లిదండ్రులు భారం పడిపోద్ది. మా అన్నయ్య చదివిన పుస్తకం నేను చదువుతా అంటే కుదరదు. మీ అన్నయ్య చదివి మీ అన్నయ్యే. ఇప్పుడు సబ్జెక్ట్ అదే, ఏబిసిడీలే ఉంటాయి. కానీ ఏ ఫర్ యాపిల్ అని ఉన్నది, ఇప్పుడు ఏ ఫర్ ఇంకేదో ఉంటుంది, ఐ ఫర్ ఐన్స్టైన్ ఉంటుంది. అలా మారిపోతూ ఉంటుంది. ఏదైనా ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ మారుతుంది. A² + B² = 2AB అని చెప్పి ఇవన్నీ మారిపోతా ఒక వృత్తాకారంకి ఒక ట్రయాంగిల్ ఇస్తే దానికి ఎన్ని కోణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవాళ దానికి ట్రయాంగిల్ కాదు, ఇది నార్త్ యాంగిల్, లెఫ్ట్ యాంగిల్, రైట్ యాంగిల్, హెమిస్పియర్, టాపెస్ట్ యాంగిల్ అని రకరకాలుగా ఎడ్యుకేషన్ని డివైడ్ చేసి ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏం జరుగుతుంది అని గ్రహించగల శక్తిని ఈరోజు ఎడ్యుకేషన్. అక్కడ కూర్చొని ఏం జరుగుతుంది, ఒక మెకానిక్కి ఓ బండి ఇచ్చాం, మోటార్ సైకిల్ ఇచ్చాం, వస్తుంటే ఆ బండికి పలానా రిపేర్ అని చెప్తున్నాడు. అంత మేధావులు ఉన్నారు ఇక్కడ. కానీ అదే విధంగా విద్యార్థుల్ని ఆ విధంగా డెవలప్ అవనివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తున్నాయి, తెలిసే అవకాశం కనబడుతుంది. మేధావులు తమ అభిప్రాయాలను చెప్పి దరిదాపుగా 2-3 ఏళ్లకి ఓసారి సిలబస్ మారుస్తుంటే, ఇదివరకు 10 ఏళ్లకు కానీ మార్చేవారు కాదు. ఇప్పుడు 2-3 ఏళ్లకు ఒకసారి సిలబస్ మార్చేయాలి, లేదా 2 సంవత్సరాలు మార్చేయాలి అని అలాగా. దాంతో ఏమవుతుందంటే చదువుకునే విద్యార్థికి అమ్మో సిలబస్ మారిపోద్దేమో అనే భయంతో చదువుతాడు, బాధ్యతతో చదువుతాడు. ఇదే సబ్జెక్టు రేపు ఇది మార్చిపోతే సెప్టెంబర్ రాసుకోవచ్చు, సెప్టెంబర్ పోతే మార్చిలో రాయొచ్చులే అనే ధీమా తగ్గిపోతుంది. విద్యార్థికి భయము, బాధ్యత, భక్తి, చదువు మీద శ్రద్ధ కల్పించే అవకాశంగా NCERT సిలబస్ అంటే నేషనల్ అది తీసుకొస్తున్నారు. ఎడ్యుకేషన్ లెవెల్లో మార్పులు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు రైట్ అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.